రోజులుగా భగవద్గీత అయితే తెచ్చి పెట్టుకున్నాను, కానీ నాకు చదవడానికి వీలయ్యేది కాదు. ఏదో విధంగా చదవాలనుకునేదాన్ని, కానీ చదివిన ఆ అర్థం, దాంట్లో ఇచ్చిన అర్థం, తాత్పర్యము మేము అర్థం చేసుకునేది ఒక విధంగా ఉంటుంది. కానీ గురుముఖత ఇన్న తర్వాత నాకు చాలా బాగా అర్థం అవుతా ఉంది. మేము డైరెక్ట్ గా భగవద్గీత చదివినా మాకు ఇలా అర్థం కాదు. అందువల్ల చాప్టర్ బై చాప్టర్ బాగా అర్థమవుతా ఉంది. మీరు భగవద్గీతని ఏదో ఒక బుక్ తీసుకొని చదివితే దాంట్లో ఏదో కొంచెమే అర్థం ఉంటుంది, ఎక్కువ ఉండదు. అందువల్ల మీరు మీ అంతటి మీరుగా చదివితే అంత తేలిగ్గా అర్థం కాదు. అందువల్ల మీరు ఒకసారి ఇక్కడ విన్న తర్వాత మా బుక్సే కనుక మీరు చదివితే చెప్పింది చెప్పినట్టుగా అందులో ఉంటుంది. అప్పుడు మీకు బాగా అర్థం అవుతుంది. ఆ ప్రకారంగా బుక్స్ తెప్పించుకొని చదువుకుంటే మీకు అర్థమవుతుంది. అంతేగాని మీరు ఎంత విన్న తర్వాత కూడా ఏదైనా బుక్ కనుక చదివితే మళ్ళీ అది వేరే ఉంటుంది.